ఎప్పుడు వచ్చినవే? అన్నీ తెచ్చుకున్నావా? మొన్ననే వచ్చినాక అన్నీ తెచ్చుకున్నానక్క. స్వెటర్ ఒకటి మర్చిపోయినా. ఉండనులే, చలికాలం కాదు కదా. కానీ ఉతుక్కోవడానికి తెచ్చుకునేది ఉండే అత్త. అవునా బా, ఏం చేస్తున్నావు? అబ్బా నింటంటే చెట్టుకి తెంపుకొచ్చినాక మీకు బాగుంటుందని పెట్టను. ఫోన్ రింగ్ అవుతున్నది, లేపుతలేదు. సంజనా పెద్దనాన్న పోదామా ఇంకా? ఏడవుతావమ్మా, ఫోన్ లేపుతలేదామే. లేపకుండా ఏముందన్నా, ఎగ్జామ్ రాస్తుంది కదా, ఎగ్జామ్ రాసినాక వస్తుందేమో. మనం పోదాం పదా. ఎట్లా పోతావమ్మా? పెళ్లి పిల్ల లేకుండా పెళ్లి బట్టలు ఎట్లా కొంటాము? మరి చెప్పలేదా? నెట్ ఏమి ఉంటది కదా, పోయమంటారు కదా. వాట్సాప్ కాల్ చేయమండి. నా దగ్గర బ్యాలెన్స్ లేవు పెద్దనాన్న. సరేలే అన్న, నేను చేసా పట్టు. పెద్దనాయన నా దగ్గర అక్కది ఇంకో నెంబర్ ఉంది. ఇంకో నంబరా? అవు పెద్దనాయన, నేను హాస్టల్లో ఉన్నా కదా, దీనికి కలవకపోతే ఇంకో నెంబర్కి వేయమని నాకు ఇంకో నెంబర్ ఇచ్చింది. దాంతోనే నేను ఎక్కువ మాట్లాడేదాన్ని. చెప్పమ్మా, నంబర్ చెప్పు. 630. నాకు ఇంగ్లీష్ రాదమ్మా, తెలుగులో చెప్పు. 63049. నేను బేటా, నేను రా కృష్ణారెడ్డి అంకుల్ రా. అమ్మా బాగున్నా బేటా? ఏమైంది బేటా? బాబు ఫోన్ లేపుతలేమంటా, టెన్షన్ పడుతుండ్రు. అయ్యో బాబు ఫోన్ చేసిండు అంకుల్, ఇంతసేపు సైలెంట్ లో పెట్టిన అంకుల్. ఎగ్జామ్స్ కదా, చదువుకుంటున్నా నేను. ఎట్లా ఈ కార్యం పెట్టుకున్నాము, ఇక ఎట్లుంటది బిడ్డ, డీల్ వేసి ఆయన మొదలే సుధరాయించకపోతే అప్పుడు టెన్షన్ పడతాడు. అరే 20 మిస్డ్ కాల్ ఉన్నాయి. అదే ఫోన్ లేపకపోతే డౌట్ పడతాం కదా తల్లి. సరే రా, మరి వస్తావా? మరి చెల్లి వచ్చినట్టున్నది కదా హాస్టల్ నుంచి, దాంది నాది ఒకటే ఉంటాయి అన్ని బట్టలు సైజులు. ఎక్కువ ఖరీదు పెట్టుకుంటాం కదా. ఏం కాదు అంకుల్, చెల్లె నేను ఒకటే, ఏం కాదు. చెల్లె తీసుకుంటే నేను తీసుకున్నట్టే కానీ కలర్ గిల్లర్ అవన్నీ నచ్చాలి కదమ్మా, తేడా కదా వాళ్ళకు మీకు. ఇష్టం దానికి తెలుసు. నువ్వైతే ఫోన్ లేపు జరా, బాబుకి ఫోన్ చేసి జరా, టెన్షన్ పడుతుంది, బాధపడుతుండు. అట్లేం లేదు అంకుల్, నేను మాట్లాడు. మంచి సరే అమ్మ, సరే. ఇదేమో పేరు వస్తుందేమో మిన్లా, గోమారా ఏందో. ఇది ట్రూ కాలర్ పెద్దనాయన, గోమర్ కాదు, గోల్నాక గని అట. ఫోను నంబరు ఈమెది వాడితే పేరు అంతెందుకు వస్తుందమ్మా? ఇప్పుడు సిమ్ తీసుకునేటప్పుడు ఆధార్ అడుగుతారు కదా, ఆ ఆధార్ ఎవరిదైతే ఈ ట్రూ కాలర్ లో వాళ్ళ పేరే చూపిస్తుంది. అక్క ఆయన ఆధార్ మీద నెంబర్ తీసుకున్నట్టుంది. చూసిన అవసరంలే. అవు కదన్నా, రేపు ఎలా ఆధార్ తెచ్చుకున్నది, రేపు రేషన్ కార్డు కూడా గొల్లాకకించి తెచ్చుకుంటే నాకు పింఛన్ ఇప్పించేటట్టున్నది. ఎట్లా చేద్దాం చెల్లె? ఎట్లా చేసేదేముందన్నా, చేసిన కథ అంతా నువ్వే చేసినావు. వదిన లేదని లాడగా పెంచినావు పిల్లని. 4 రోజులు నా దానం పంపిస్తే చక్కగా అవుతుండే. ఈ బ్రాండ్ అని ఆ బ్రాండ్ అని ఇవన్నీ అవన్నీ మంచిగా ఇచ్చినావు. ఇక నీ బ్రాండ్ బాగా ఇస్తున్నది, ఇంకేం చేసింది? ఇక యువతలు ఈ పిల్లున్నది చూడు. బయటికి పోతున్నాము, ఎవరితో ఏం చెప్పకు. అవునత్త, ఏమైంది అసలు? పెద్దనాయన గంత టెన్షన్ పడుతుండు. నువ్వు చదువుకునే పిల్లవి కదా, నీకు అవన్నీ ఎందుకు టెన్షన్లు? అక్క పెళ్ళి అవుతుందా కాదా? అక్క పెళ్ళి ఎందుకు కాదు, వారం రోజులు అక్క పెళ్ళి అవుతుంది, 1 సంవత్సరం తర్వాత నీ పెళ్ళి కూడా అవుతుంది. 2 పెళ్ళిళ్ళు చేసే నేను పోతా. అది ఫోన్ లేపలేదా, అది అంటే ఫోన్ లేపలేదా అంటే లేపలేదన్నా. అంటే నాకు ఒకటే పెట్టుకు లేపింది. ఇగో నేను ఇంకా నువ్వు నమ్మవని రికార్డు కూడా చేసిన. ఇగో విను. అంకుల్ నమస్తే అంకుల్. బాగున్నా అంకుల్. ఏందత్తా అక్క నా పేరు అంటుంది? ఏ జరుండే ఇందాం, ఏం మాట్లాడుతుందో జరుండే. కృష్ణారెడ్డి అన్న ఫోన్ చేస్తే లేపింది చూడ్చెల్లె, నేను చేస్తేనేమో ఫోన్ లేపుతలేదు. అవునా, అన్ని నిన్న నేను కృష్ణారెడ్డి అన్న కూడా హుషారున్నాడు, మంచి రికార్డ్ చేసుకొచ్చిండు. ఆమె నువ్వు సంజనం తోలుకొని పొమ్మంట అని చెప్పి అంటుంది. అయి తోలుకోపోదాం పాట అన్న, ఏముంది, ఉత్తగానే ఉంటది కదా పిల్ల ఇంట్లో. తోలుకోపోదాం. నేనా అంటావు, ఏమైతుంది వస్తే? మళ్ళీ అవి పెండ్లి బట్టలు, కలర్ ఉంటది, కాస్ట్లీ ఉంటాయి. మళ్ళీ అక్క అట్లా ఇట్లా నన్ను అంటది. మన దూకో, ఎందుకంటే మేము ఉన్నాం కదా, ఏం కాదు. నడు, ఏం కాదు, తయారు కాపో బిడ్డ, పోదాం పో. బట్టలు మార్చుకొచ్చుకోపో. నేను అన్ని విండేసుకున్నా హాస్టల్కి వెళ్ళి. ఏం కాదు పట్టు, ఇది కూడా బాగానే ఉంది పాటు. ఇంకా నెత్తే మంచిగా లేదు. పోనా నువ్వు, నేను తయారు చేసుకొస్తా పో. చేసుకో జల్దీ వెళ్ళండి. మీరు కార్లో కూర్చోండి, వస్తూనే ఉన్నాం. చిక్కు చిక్కైంది, నూనె పెట్టొస్తా. ఇప్పుడు ఎందుకే నూనె? పెట్టొస్తా. సరే. ఏడంతిందే అత్త, నూనె లేదా? పోయి పోస్తా పట్టమ్మా, మొత్తం పోస్తా.
చూడాలా? ఎక్కడ? షాపింగ్ మాల్లో. ఏం లేదు, వాళ్ళు వేసి చూస్తారు అంతే. అదే అమ్మా, పోదామమ్మా, ఇక పొద్దు పోతుంది మళ్ళా. పోదాం నడవండి. అరే నీకు తప్పోయినాదా? ఎడ్లకు మేతపోతా కోసేసి నీళ్ళు దాపిరా, బండి మీద రాపోను. చెప్తా పో, ఫోన్ చేస్తా పో. ఎక్కువసేలే పొద్దువా ఎక్కువ. అరే దర్వాజా మరిచి వస్తే చెల్లా, ఏం మతి ఏమో, మతి ఉంటలేదు, ఏం పాడు ఉంటలేదు. మతి సలగా మతి మార్పు ఎక్కువ అయిపోయింది. అరే గీడ జర ముందలు కాపుంటారా అంటే గీడ తెచ్చి ఆపుతారే, నాకు అర్థం కాదు. గీడ ఆపితే ఏమున్నది అడాగో, గీడికి పోతే అయిపోయేదానికి. బా నమస్తేనే, లేట్ అయిపోయాయి. జర ఆలస్యమైంది ఇక. మంచిగా బిడ్డ, ఎరుకున్న వాళ్ళదేనా ఇది? ఆ సుమ కట్టుకొని వచ్చిన మేము గాడ ఆపిండు. ఆడు ఏం చేయాలి, ఆడు ఎదురుగడ్డ మీద ఆపితే ఆడికెళ్ళి డొల్లుకుంటూ వచ్చినట్ట. పాంటిగా మరి ఎక్కడ దిక్కు కూర్చుంటారు? ఇక్కడ అక్కడ ఇక అప్పుడు మనకి ఏమైంది, ఒక దాంట్లో రెండు చేసేది పంచల జోడు. ఇప్పుడు ఇక అందులో దాని మీద ఇది, దీని మీద అది, ఏంటి రంగులు చూసుకొని అమ్మ. మరి కంచిపట్టు చీరలు లేవా? చూపు, మంచి చూపు. అంతా ఓల్డ్ మోడల్ అయిపోయినాయి, మంచి మోడల్ చూపి. కొత్త మోడల్ ఇవి. అవే బావా మంచిగా రాలేదా? మరి ఈమెను తోలుకొచ్చింది ఈమెవరు? బుజ్జి పరీక్షలు ఉన్నాయన్నదే, నేనే చదువుకోమంటా అని చెప్పిన. ఈమె మంది గారు నా తమ్ముడు బిడ్డనే, ఇద్దరికి ఒకటే సైజు వస్తాయి. ఇన్ని వేలు పెట్టుకోవడం పోయినాక నాకు అంచు బాగాలేదు, కొంగు బాగాలేదు అంటానంటే మళ్ళీ అదొక తిప్పలు కాదా? 20,000? 20 కాదు కానీ 30-35,000 చూపి. వద్దు, 20,000 చూపి, ఇంటర్నే చూపి. 30,000 వద్దు. ఎందుకు 30,000? ఇగో ఈ 20,000 రెండో చీర అవుతుంది. లగ్గం చీర మంచిదే తీసుకుందాం. 30-35,000 పెట్టి లగ్గం చీర మంచిది తీసుకుంటేనే అలా నలుగురు చూస్తారు, మంచిగా ఉంటుంది. ఫస్ట్ లగ్గం చీరనే 20,000 తీసుకోండి అంటున్నాం. మళ్ళీ 30-35 అంటే మళ్ళీ వేరే తీసుకోవాల్సి అన్న. ఇప్పుడు 30,000-40,000 అంటే మళ్ళీ మాకు పైసలు ఎక్కువ కావా? ఎంత కానీ చెల్లె, వాళ్ళు 20,000 కట్టని, మిగతా నేను కడతా, కలిపి కడతా. అట్లా ఇట్లా అవుతుందన్నా, నువ్వు ఎట్లా కడతావు? వాళ్ళు కట్టేది ఉంటుంది, వాళ్ళు కట్టని అన్నిటికీ నువ్వు ఎత్తి ఊపుతా ఎట్లా? ముందే ఇట్లా అంటే ఎట్లా కడతా అంటున్నాడు కదా, కట్టని. మరి ఆయన బిడ్డకి ఎక్కువ కట్టుకుంటాడేమో. మేము కట్టినందే కడతాం పైసలు. మేము ఎంత అనుకున్నామో అంత ఇప్పిస్తాము. ఏమో చీరలు అంత కలర్లు ఇటు అటు కొడుతున్నాయి. ఇట్లా మంచిగా ఎల్లో కలర్ ఉండాలి, మెరూన్ బార్డర్ ఉండాలి, మంచిగా ఇట్లా ఎట్లుండాలంటే పిల్ల కట్టుకుంటే అంత మంచిగా ఉండాలి. ఇగో అంత ఎట్లా ఏమో ఏమేసిరో ఏమో. ఇక బార్డర్ చూడు, కంచి బార్డర్ ఉండాలి మంచిగా. కొంచెం ఇది మంచిగానే ఉంది కదా, మంచిగానే ఉంది. ఇంకా చూద్దాము, ఇంకా చూపి ఇంకా లేవా? ఇక ఈ చీర కలర్ చూడడం బాగా యాస్ట్ వచ్చేసింది అక్క. మీరు మంచిగా ఉన్నాయి చూపిస్తే కూడా బాగాలేవండు. క్యా భాయ్ అభి పసంద్ ఎవరా? క్యా కైసా ఉన్నా డిజైన్ बोलो ఎట్లా కావాలమ్మా చెప్పండి మీకు. ఏదేకో ప్యూర్ పట్టు శాడీ అయ్యే మంచిగా ఉంటుంది. బార్డర్ చూడండి, ఇది కొంగు వచ్చుద్ది, ఇది బార్డరు, ఇది పల్లో, బ్లౌజ్ మంచిగా ఉంటుంది చూడండి. ఇది మ్యారేజ్కి మంచిగా ఉంటుంది. దీని రేట్ ఎంత ఉంది? దీనికి 25,000 పైన పడుద్ది. ఇది ఇలా కలర్లు చూడు, ఇంకా కలర్లా ఇంకా తక్కువదా? చూపిస్తాను అన్న. ఇక ఇది చూడన్న, వజన్ కూడా మంచిగా ఉంది. చీర బాగుంది చూడు, ఇది చూడు. ఏదో తీసుకోండి చెల్లె, ఎల్లకాలం ఉంటాయి ఐరే బట్టలు మంచిగా ఉందా? ఏదో బాగుంది చూడండి. పెళ్ళిళ్ళు అందరు వస్తారు, అందరు చూస్తారు అంటారు కదా, ఇది బాగుంటది చూడండి పెళ్లికి. పెద్ద చీరకు మంచిగా ఉంది అంటుంది అక్క. ఇది నువ్వు లేవురా రే ఆడికెళ్ళి ఇక్కడ మూల కూర్చొని నువ్వు చీరలు డిజైన్ కొంగేసుకొని చూసుకుని లేవంటున్నాడికి వెళ్ళి నువ్వు నడువు పొడవని అబ్బచేతులు పెట్టుకొని కూర్చున్నాడు. ఆమె మూలకు పోయి నీకు పొడుస్తుంది అక్కడ నడువు.
ఈ షాప్లకి వస్తామంటారు చీరలేమో మరి మీకే నచ్చలేవు. బాగానే ఉంది పెట్టేస్తున్నాను నేను. ఇది అక్కడ పెట్టరా మంచిగా ఉంది. ఇది మంచిగా ఉంచినాము ఈ చీర అక్కడ పెట్టరా మంచిగా ఉంది. డిజైన్ నువ్వు వేసుకొని చూపిస్తున్నావు కదా. మంచిగా ఉంది అంచు ఇట్లా పెద్ద అంచు. ఓరి తప్పినోడా అక్కడ పెట్టు కలెక్షన్ అయింది. ఇంకో పెట్టుకున్నది అంతా చూడు నాకు గరిపి కూతారు రానియకు ఇంకా చీరలు వేసుకొని చూస్తారా లగ్గంలో కొత్తగా కట్టుకునేది ఆడపిల్ల కట్టుకునేది మగపిల్ల కట్టుకుంటాం మీద నాకు కాకరి చూపిస్తా చెప్తున్నా కింద డిజైన్ లా ఓ ఇద్దరు ఆడపిల్లలు ఉంటున్నారు రమ్మనండి ఆయన నీకు దండం పెడితే ఆడ వేసుకొని చూపెట్టుతున్నాను ఇవాళ దీమెలాగిన కుర్స ఉంటది ఇక్కడ చూపెట్టు లేవు ఆడికెళ్ళి ఏం బావా సపోర్ట్ చేయవు నీకు చేతులు పెట్టావు నేనేమో అంత బా మేము కట్టేదే ఉంటుంది మేము కడతాం బావి చెప్పు ఎవరు కడితే ఏముంటుంది కడతారో మరి కానీ బా పొద్దుపోతున్నది కుదురు మీద చీర పెద్ద మనిషికి పెట్టాలి కదా. మాకు పెట్టేటోళ్ళు పెడతారేమో కానీ మాకు కొంచెం లేదని మా అన్న మాకు పెట్టలేదు మాకు తెలియదు. అవునా మామ మీరు కుదురు మీద పెట్టరా? నాకేం తెలుసమ్మా నీకు తెలియదంటావు ఈమెనేమో పెట్టలేదంటావు. మరి పెట్ట మా వాళ్ళు కుట్టరా? పెట్టకపోతే మా చేతికి ₹1 లేదు. ఇంకా మేమే ఇప్పిస్తున్నాం. ఇంకా మళ్ళీ ఏది కొంచెం లేదంటే మీరే తీసుకోండి మరి మాకెందుకు. కూసోమ్మా కోడలమ్మ కూసో మీరే చూసుకోండి. గంత కోపము ఇక వచ్చిన దానమే నువ్వు ఒక్కదానో మన ఇంట్లోకి వెళ్ళి ఆడవిలవు మళ్ళీ నువ్వు కూడా లేచిపోతుంటే ఏమన్నట్టు కూసమ్మా మాట వస్తుంది తీసుకోండి నొల్లి పంచాది ఎందుకురా లేదన్నా ఎట్లా తీసుకుంటారు మనకు వంచన లేదు వంచన లేనప్పుడు వంచన లేదని చెప్పిన లేదన్నప్పుడు లేకపోయా ఓమ్మా నువ్వు కూడా ఏమిటికమ్మా అలా చవి అడుగుతావు వంచన మీద ఏమైతున్నదో 1500 మనం కట్టుకోలేమా మనం తెచ్చుకుంటాం మనం తెచ్చుకుని వాళ్ళకిచ్చి పెట్టిద్దామా ఏం పట్టింది వీళ్ళకు గిట్లా వీకలాడతారు ఏం చేయాలి మీ కోడలు చీర తీసుకుంటే బాగుండేగా వంచనతోని వచ్చి కూర్చొని నలుగుట్లా కూర్చుంటే 4 దోస్తాయి కానీ ఆమె ఇంటికాడ కూర్చుంటే కోడలికి తీసుకుంటా పసుపచ్చ తీసుకుంది అక్క చిలుక మరి ఎచ్చది తీసుకో బంతాసు వంటిది చిలుక పచ్చ చీర తీసుకోమంటే చిలుక పచ్చది చిలుకొచ్చది వేస్తినంటే మరి అట్టనే వత్తనా పోదునా ఓ రామ చిలుక రాకపోకు బండల్ల మైసి అన్నట్టున్నది నీ ముఖం మసిలేక పెట్టుకొని చిలుక పచ్చ చిలుక ఎలక ఎచ్చ అంటది పోరా మరి తీసుకొని పో కూర్చొని తీసుకొని 10,000 దాకా ఉండాలి సైజు చూడిపో మరి నువ్వు కట్టుకొని చూడిపోయా టైలా బోయిలు అంటారు కదా ఆమె అంతకు నువ్వు వేసుకొని చూడపు తెలుసు నాకు ఓ సిగ్గుదాపినాడు నిజంగానే పోతున్నాడు తూ 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 నువ్వే మొమ్మానగా మళ్ళా వాళ్ళకి తెలియదు ఆవే నువ్వు నీ ఎవరైనా పెళ్ళం చీరలు అడుగుతారు వచ్చి మా బావ కుతిగా సప్పులు లేకుండా గట్ల పోయిందేమో పెళ్లి ఎట్లుంటది ఏమంటారు? ఆడపిల్ల పెళ్లి మేము ఎట్లయినా బియ్యం పోస్తాం కాబా నొల్లి పంచాది ఎందుకు పోస్తారంటనే తీసుకో మామ నువ్వన్నా తీసుకో మీ బిడ్డకు చిలుక పచ్చ చీర ఓ నీ చిలుక పచ్చలన్న ఎలుకలు కూసోనా నీ ఏం చిలుక పచ్చ రోగం పట్టిందిరా నీకు ఆ పచ్చగానే కళ్ళు చూపెట్టుకో అందరికి పచ్చ కామలు అయితే నీకు చిలుక పచ్చ కామెలు రాయేటట్టున్నాయి తీసుకోక నాయన అట్లా అంటారు నువ్వు మంచిగా తీసుకో పెద్ద ఉంది అంచు సగం ఉండదు మా చీర రంగు తీసుకురా ఒకటి చిలుక పచ్చది 5 లీటర్ల డబ్బా తెచ్చి గుమ్మరిచ్చి చిలుకలు దించు దాని మీద సిగ్గు తప్పిన చిలుక ఇది పెద్ద అంచు తీసుకో నువ్వు కూడా అట్లే ఆడతావా మాట చెప్పినట్టు ఆట ఓ బిడ్డ నువ్వు చెప్పమ్మా చెప్పు తీసుకోండి ఓ మునుముతో నడవని ఎరువరు దాకా కూర్చుందా మీనే దీపాలు ముట్టించటల్లా అయిందే ఈయన్నే ఇవేం దిక్కుమాల శాతాలు వీడిని పెట్టుకొని ఆడో అరే మగపిల్లల బట్టలు తీసుకోవారా గట్టిలో పడ్డవు నన్ను చూడు నా అందం చూడు నాకు కాదు నా పెళ్ళి ఏమంటారు చూడు వెనకటికి అట్లున్నది ఆడు పోయి ఇలా వాడు నడవే ఆ పాయింట్ పుస్తకం ఏంటిదో తీసుకపో బట్టపేలకలు ముందలేసుకొని నమ్ములుపో ఇది ఓటలు అనుకున్నావురా బట్టల దుక్కునమ్మలకు వచ్చి ఓటలు అడిగినట్టు పువ్వు నాది అంటున్నాడు అటు చూడు తినేది నాది బిడ్డ మీరు తెచ్చుకున్నది ఏమన్నా ఉంటే ఏంటి వాళ్ళకు తింటావురా షేటు తెచ్చుకున్నారంట సంజనకు కూడా ఇప్పి నువ్వు కూడా తీసుకో ఒకసారి బావ కంటే నేను తెస్తా ఇక నాకెందుకు అక్కడ పోదాం పండి మగపిల్లలు గుంజుదాం కానీ ఏంటమ్మా ఇరువరకు ఒకటి తీసింది లేదు ఒకటి బిల్లు కట్టింది లేదు ఇంకా చాలా ఉన్నాయి పోయేటివి మీరు ఇగో తీసుకుంటుండ్రు మనం పోదాంపా అత్త ఈ చీర చూడు ఎంత మంచిగా ఉందో. అవును బాగుంది కదా నేను చూడకనే పోతే మంజుకు కూడా అత్త ఒక ఫోటో తీయవా అక్క కంపుతా ఎందుకు ఫోటో నీకు బాగుందంటే మంజుకు కూడా బాగానే ఉంటుంది తీయత్త చంద్ర మీ చీర బాగుంటుంది కదా మంజులకి
మంచిగా ఉంది చిన్నమ్మ మా చెల్లెలా ఏ నా బిడ్డ కాదయ్యా మా చిన్న బిడ్డ హాస్టల్ ఉంటుంది మొన్న తోలుకొచ్చినాము ఇక షాపింగ్ అంటే తీసుకొచ్చిన ఓ నా మరదలా ఓ ఏం పిల్లో ఏం చదువుతున్నావు గ్రాడ్యుయేషన్ బావా ఎక్కడ బయట దేశంలా లేదు బావా ఇక్కడనే గ్రాడ్యుయేషన్ అంటే అర్థం కాదు 13 చదువుతుంది ఎందుకు అర్థం కాదు మా తమ్మునికి ఆట ఆడిస్తున్నారు మా తమ్ముడు 100 వరకు ఆగకుండా లెక్క పెడతాడు వస్తాయి 1 2 3 4 5 6 7 8 ఏంటి రైకెల్ లెక్క పెడుతున్నావా సీరియల్ లెక్క పెడుతున్నావా 1 2 3 4 గిడి ఏం చేస్తున్నావు నువ్వు నడవాడా పాయింట్ పూసాడు తీసుకుంటారా అంటే గిడి వచ్చి చేరండి చూడు చూపెట్టుండే మావానికి చూడరా మరి నీకు ఏది మంచిగా ఉంటుందో ఏది నచ్చితే అది తీసుకో నీ ఇష్టమేనా నీ ఇష్టం వచ్చింది తీసుకో నా ఇష్టం నేను పాయింట్ పూసటి వేస్తున్నా పంచలు తోడు కట్ట నాకేమిందిరా నీకేమైనా ఎరకనా అవి నాకేం ఎరక బా నేను ఇగో ఎప్పటికీ లుంగులే కట్టుకుంటా తీయండి మంచి తాన్లు తీయండి మరి అవి మెత్తగా ఉండాలి బట్ట చెమట గుంజుకునేటట్టు చేనుల కాడిపోయినా ఏడుకోయినా పని చేసేటట్టు ఉండాలి అరే ఇంకా టైం లేదా అగో మీరు బావ బామ్మర్దులా తీసుకో అడుగు మీ బావని అడుగు ఈయనకు 2 మీటర్లు సరిపోతుంది బా కడుపు కాగోళ్ళు ఉన్నది 3 మీటర్లు పడుతుంది మరి నువ్వు కూడా పంచర్ ఇక్కడ తీసుకో పంచలు చూడు తీసుకో పెద్ద పన్న నేను అభిటే పెద్ద పన్న రామనా నువ్వు మీరు కూడా సెలవు జాత తీసుకోండి ఈ కుట్టుకూలు అయితే మరి కుట్టు కూడా అవుతుంది ఆ దగ్గరికి వచ్చి దండిగా మరిగో ఇవి చెప్పిన యాది ఉన్నదిగా బిడ్డ అవి చెప్పి ఇగో మళ్ళీ పొద్దు పోతున్నది అవి గాడికి రాయ్యా పిల్లగానోళ్ళే పిల్లోళ్ళే అవును నేను తీసుకున్నాం ఏదన్నా ఫ్రీ ఇయ్యవా ఇంట్లో కలపకు మేము కడతాం కదా మీరు చూడండి అన్నీ వచ్చినాయి కదా ఇక బట్టలు అన్నీ అయిపోయినాయి బియ్యం పోసిన బట్టలు మెడల మీద అన్నీ వచ్చినాయి కదా ఇక ఏమన్నా ఉంటే ఇప్పుడే మధ్య చేయడు మరి ఆడిపోయినాక మళ్ళీ ఇది అది అనొద్దు అన్నీ వచ్చినాయి ఒకటే పరిస్థితులు ఎక్కువ పెట్టేటట్టున్నాడు ఇగో అన్న ఇంత అయింది బిల్లు చూసేయమని మేము చెప్తారా బిల్ బాగానే అయింది దాని గురించే చూసి చెప్పినాం కరెక్టే కానీ చూడ ఎందుకంటే బాగుంటుంది బాగుంది తీసుకొని వచ్చిన వీళ్ళు ఒకసారి మాట్లాడు చెప్పు సార్ చూసేసిన బిల్లు ఎక్కువేమీ లేదు అదే మీరు చెప్పింది కదా అని చూసేసిన 20 అయితే మతం అయితే లకారం అయితే ఒకటి అది చూసిన కాడికి నేను ఇస్తాంలే సరే అది తగ్గించండి ఇక చూడు తక్కువ ఏమన్నా చేసే ఇచ్చిన బిల్ మాట్లాడినందుకు మళ్ళీ సేట్ చెప్పినందుకు తక్కువ వేసి ఇచ్చిన చూస్తావా ఇక నేనేం చూతూ ఎంత చెప్పండి కడతా ఇలా మనమేం ఇవ్వాలి వీళ్ళు ఏం ఇవ్వాలి ఇక్కడ దాచేలే ఆ పైసల బస్తా తీసుకురా ఇక్కడ కొలా సాయబా మరి ఇన్ని తీసుకున్నాం చీర ఏమన్నా ఇస్తున్నారా లేదా మరి ఇది దారా కరారా ఇది పిల్లగానున్నదా పిల్లగానున్నది కానీ కట్నం పెట్టకుండా ఎత్తుకోవాలి అది మనం తీసుకుని పెడతాం ఆ కట్నం అంటే పెట్టరా అరే కొన్నే ఉన్నాయన్న మొన్న షేక్ దెబ్బ తాకింది కట్నం పెట్టడానికి తీసి జోబులకి తీసి చేతికి ఏం కాదు 1000 రూపాయలు ఉన్నాయి నాయన అన్ని కొనుక్కున్నాం కానీ ఒక రగ్గు కొనుక్కోలేమే సిగ్గు తప్పినోడు రగ్గెందుకు రా ఉన్న రగ్గులనే ఉద్దారకం చేయజాలనోడు కొత్త రగ్గు తీసుకొని కోతేసి వేసిండంట రగ్గులు తీసుకొని ఏమిటికి వచ్చినాము ఏమిటి నడు ఈ రగ్గుల వానాకాలం పోయి చలికాలం వస్తుంది ఇప్పుడు ఇక బాసన్ల కాడ మీకు తెలుసుగానమ్మా మేము చూసేది ఏముంటుంది ఫోన్ చేసి చెప్పిండు అప్పుడే మావాడు వస్తున్నాం అంటే గల అన్నీ తీసి పెడతానే ఉన్నాడు మరి ఏంటి తక్కువ ఉంటే తీసుకోండి అమ్మా ఇగో కంచు బకెట్ కంచు బిందె తాంబాలము తప్పుకులు ఇక మీరు ఏంటి చూడండి అవి తాంబాలం ఎందుకు అవా బా మతి తప్పుతున్నావా ఏం బావను కాళ్ళు కడగరా అరే తాంబాలంలో అల్లుని కాళ్ళు కడగవాను నీ పెళ్ళి అప్పుడు కడగలేబా కడిగిన రోమో కానీ కడిగిన ఒక తీర ఉంది కడగకుండా ఒక తీర ఉంది కదా ఇక పరాశిగా మారుతావు నువ్వు కానీ పరాక్ష మాకు ఉన్నదే చెప్తున్నా ఏమమ్మా అగోనయ్యో బిందె మీద బిందె వేరేదంట చూడు
చూడమ్మా వజన్ ఉన్నాయా? వీటికి చెమ్మలు ఇవ్వకపోతే తప్పే ఇచ్చిన చెమ్మలు ఏంటికి రా బోరింగ్ల కాడికి వెళ్ళి ఎత్తుకొచ్చేది నల్ల కాడ నీళ్ళు పట్టుకోనికి ఏదో ఇవి ఇవి ఎవడన్నా ఆడకం చేస్తున్నారా? ఏదో బోనాలు చేసేటప్పుడు తప్ప వీటిని తీయనే తీయము. అట్లనే సేనుకోనికే పెద్ద గిన్నెలు 3 గిన్నెల టిఫిన్ డబ్బా తీసుకో, బో సరిపోతలే చిన్నదాంట్లో కట్టుకోపోతే. వారేవా కొనుక్కో మరి, ఒక అండ తీసుకొని అండ మీద అండ పెట్టి గుంజి కట్టుకొని కొనవు. సిగ్గుశరం లేదురా అని పెళ్లికి నీకు టిఫిన్ డబ్బా ఎందుకు ఇప్పిస్తారా? భూమి ఎక్కువ కట్టుకోనికి అవసరం. నీ బువ్వకు నీ అత్తగారిని అడుక్కో, వాళ్ళ అత్తగారి తన బువ్వ గింజలు కొనుక్కుంటాము. కట్టిపెట్టు బిడ్డ పోయ్యా, మేము బంగారం దుకాణం కాడుకో ఏది ఉన్నది. సుబ్బరావు మంచి గట్టి పెట్టాన్ని ఏమంటున్నా? ఇక నీ పేరు లేక శుభ్రంగా ఉండాలి అన్నీ ఏమంటున్నా? ఇక ఆనాటి సంది కూడా కొంటనే ఉన్నాము. ఇక ఇవి మంచిగా ఫిట్టింగ్ అయ్యేటివి పెట్టు బా. మనం మళ్ళీ వస్తామండి మరి. ఆ బంగారం ఇదే అయితే వస్తుంది, అది చూసి వస్తుంది. చెప్పినాక ఏమి ఇవ్వాలి? అదే ఇంకా పుస్తే మెట్టలు, పుస్తెళ్తాడు, నల్ల పూసల గొలుసు. ఓకే అక్క, ఆర్డర్ ఇవ్వాలి. సరే అక్క. ఆర్డర్ ఇస్తే ఇట్లా ఎక్కువ రోజులు కూడా లేదు కదా మరి. ఆర్డర్ ఇవ్వకపోతే మంచిగా రావు కదా, అట్లా ఉంటాయి వాళ్ళ దగ్గర. సరే ఎవరు చేసినా ఉన్నాయి, మీకు కావాలంటే ఇచ్చేస్తా. వేరే వాళ్ళకి చేసినాయి మనకెందుకు, మనం మంచిగా చూసుకొని ఆర్డర్ ఇచ్చుకుంటాం కదా. చేపించినవి ఉన్నాయి అవి, అందుకే మీకు చెప్తున్నాం. ఏమో నాకైతే తెలియదు, నా మాట ఎవరు వింటున్నాను, ఏదంటే అదే తీసుకుంటున్నారు ఎక్కడంటే అక్కడ. ఇంకా ఇప్పుడు మీకు తొందరగా ఉంది కదా అక్క, అందుకే అంటున్నాను. ఇప్పుడు ఇది నడుస్తుంది మీకు లేటెస్ట్గా. అక్క ఇంకొకటి కొత్తగా వచ్చింది నెక్లెస్, ఇప్పుడు వెరైటీ ఇదే నడుస్తుంది. ఒకవేళ మీకు నచ్చితే చూడండి. ఇది అరే ఈ అల్మార్ దూర్రా ఎట్లున్నదో. అరే ఇంత పెద్ద ఉందేమ్రా? అరే తమ్మి నువ్వు ఇక్కడ పెట్టుకోరా, నీ బట్టలని నేను ఇక్కడ పెట్టుకుంటారా, మంచిగా ఉంటుంది. అరే నాయన పైసలు ఇస్తే నేను గిన్నె పెట్టుకుంటారా? నాకు గిట ఒక 6 ఉందిరా, ఇగో అలా మంచిగా ఉంది. మంచిగా ఉందిరా. అరే మన పాయింట్కు దొంగ చేయకుంటా చూడరా, అట్లా దీనికి దొంగ ఉందిరా మంచిగా. ఇల్లు పెట్టుకొని పైసలు తాళం వేసుకున్నాం అనుకో, ఎవ్వరికి దొరకాయి దొంగల గిటిగా. అవురా, ఇది నడుము కట్టుకోవాలి. ఇక మనం చిన్నమ్మా ఇది అల్మార్ మంచిగా ఉంది కదా, ఇంట్లో అన్నగారు పెట్టుకుంటా, ఇంకా నేను పెట్టుకుంటా. చిన్నమ్మా ఆలు మొగలు పెట్టుకునే బట్టలు ఇది. చిన్నమ్మా మేము ఒకటే ఇంట్లో ఉంటాం ఇన్ని రోజుల దాకా, మేము ఒక్కటే దాంట్లో అల్మార్లో ఏం బట్టలు పెట్టుకోవాలనుకుంటున్నాము. అట్లా నవ్వుతుంది ఏమిరా చిన్నమ్మా? చిన్నమ్మా నువ్వు అనే మాటలకి నవ్వు రాదా? మళ్ళీ నా అంగి అట్లాగా వచ్చింది. ఇప్పుడు నేను పెద్దోని, నా అంగి ఆడేసుకుండు, లాగు నేను వేసుకున్నా, నా పని ఆడేసుకుండు. ముల్దారం లేకపోతే చిరసాం కట్టుకున్న వాళ్ళం మేము, అలా మన అలా చేస్తారా? ఇంటికాడ సెల్ఫ్లో అన్నగాను నా ఇద్దరు ఒకతానే ఉంటుండే బట్టలు మేము చిన్నప్పటి సంది. పెళ్లికి కదా దావత్లోకి పోతే నా చెప్పులు ఆడేసుకుంటాను, ఆయన చెప్పులు నేను వేసుకుంటా. చిన్ని పెళ్ళి అయినాక ఇబ్బంది వాళ్ళకే అవుతుంది. అరే శుభ్ర మంచం మంచిగా ఉందిరా ఇది. అరే చిన్నగా ఉంటేనే మంచిగా ఉంటుందిరా, మన ఇల్లు చిన్నగా ఉంది కదా, మంచం చిన్నగా ఉంటేనే గట్టిగా ఉంటుందిరా. అరే నేను వండుకొని చూస్తారా? అరే పెళ్లి నాకు ముందా ఇలా మంచం గట్టిగా ఉందా మెత్తగా ఉందా నేను చెక్ చేస్తా, నీకు తెలియదు. గట్టిగా ఉందిరా మంచం. నాయనా ఈ మంచం మంచిగా ఉంది, గట్టిగా ఉంది, చిన్న ఉంది నాయన పండుకోనికి. నెత్తి ఖరాబ్ అయిందారా? మన ఇంట్లోకి మూతలా పడుతుంది, అలకపోతుంది. ఇది ఎత్తుకోవాలి దివానరా దివానగాళ్ళారా, గాదాని మీద ఎందుకురా? తమ్ముడే అంటుండు మంచం మంచిగా ఉన్నాను. కాదైనా వచ్చిండ్రు అక్కడ వండి ఇచ్చట పోతుంది. వాళ్ళు డబల్ ఇప్పిస్తామంటారు, దివానా తీసుకుంటారా? నెత్తి ఉన్నదా మీకేమన్నా? చూడండి బావా, మీరు అక్కడ చూడండి. బిడ్డ అల్లుడు మంచిగా ఉండాలి, డబల్ మంచం తీసుకోండి, 10 రూపాయలు ఎక్కువైనా సరే. మామ ఇప్పించినోడు ఇప్పిస్తున్నావుగా మామ, 2 అంతరాలం మంచం ఇప్పి మామ. ఎందుకంటే నాయన తమ్ముడు మరదలే మీద వండుకుంటారు, నేను మా అమ్మనేమి కింద వండుకుంటాము. అరే నువ్వు పెద్దోడు రా, జాగ్రత్త. హాస్టల్లో తప్పి కొట్టినట్టు సంచులు తప్పి కొట్టినట్టు వేస్తారు, గది చూసి చెప్తున్నా.
డిసిమే పడుతుందేం బా ఇవన్నీ సామాన్లు అయ్యా నీకు తెలిసి ఇవన్నీ చూసినాం ఎవరి దాళ్ళకు ఆటో మాట్లాడు నాయన అన్నగాని కూడా నాకు ఒకటే నాయన పిల్లలకు ఒకటి పిల్లగాని వాళ్ళు ఇంటికి ఒకటి సామాను పోవాలి ఆగు సంజు మనం డ్రెస్సింగ్ టేబుల్స్ మర్చిపోయినాం అవునత్త ఇది బాగున్నట్టుంది అత్త ఇది బాగుందంటవా హైట్ చూసుకో మరి హైట్ ఏది బాగుంటుందో అది తీసుకుందాం ఇదే బాగుందత్త ఇది బాగుందంటవా ఇది లేటెస్ట్ మోడల్ ఇంట్లో మనకు అన్ని పడతాయి మన గాజులు నెయిల్ పాలిష్లు అవును అన్ని పడతాయి బాగుంది ఇదే తీసుకుందాం అత్త బాగా జర చలుపులు దుబ్బ ఏం లేదాకే బట్టలు తీసుకున్నట్టు పోదు కదా ఈ పని సలగుండా ఎప్పుడు మనం వచ్చిన పని అయ్యింది చాలా సంతోషము బట్టలు తీసుకొని ఒకటిగోరు బావా బావని గిట్ట అడుగుదాం మళ్ళీ అందరు ఎట్లా అంటే గట్లా అడుగు దుప్ప అయితే తీసుకోవాలి దూప సలగుండా బాగా పొట్ట పెంచినావు దానికి ఇంత ఆరణీయో చూడు ఏందమ్మా ఇది సినిమాలు చూసి సినిమా డైలాగులు కొడుతున్నావా నా మీద ఇది సినిమా కాదు జీవితం ఇది నాకు కూడా తెలుసు బాపు జీవితం అని తెలుసు నేను హాస్టల్లో దింపిరా బాబు అరే నేను నిన్ను అనలేదే నేను మాట పట్టుకుంటే నువ్వు అట్లా పట్టుకున్నావు